హలో భయ్యా, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:45 అవుతుంది. మేము ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్తున్నాం అనంత పద్మనాభ స్వామి గుడికి. అండ్ మేము ఉండే రూమ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes వాకే. 4కి దర్శనం ఉందన్నాడు మా వాడు. అండ్ మా వాడు చూస్తే ఫుల్ పై నుంచి కింద దాకా పంతుల్లా తయారైపోయాడు. ఆ బ్యాగ్, ఆ పంచా. పొద్దున్నే లాటరీ షాపులు ఓపెన్ చేసుకొని కూర్చున్నారు భయ్య. ఇలా అసలు పొద్దునే ఓపెన్ చేశారా, రాత్రి నుంచి అసలు క్లోజ్ చేయలేదా? మా వాడు చూడండి ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకు దగ్గరలాగా అనిపిస్తుంది, కాకపోతే నా దగ్గర నుంచి 200 meters దూరంలోనే ఉన్నాడు. నేను లాటరీ షాప్ చూపిద్దామని చెప్పి ఆగిపోయా. వినాయకుడి గుడి ఇది గుడిలో మంచి యాంబియన్స్ ఉందిరా మొత్తానికి. లోపల బాగుంది. టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. అసలు నైట్ టైం ఎంత అందంగా ఉందో మీరే చూడండి. అసలు ఫుల్గా ఎంత అందంగా ఉందో చూడటానికి. గుడి లేరా? సో భయ్య లోపల నుంచి అయితే దర్శనం చేసుకొని వచ్చాము. దర్శనం అయితే బాగా జరిగింది. దీపాల వెలుగులో అయితే స్వామిని చూసాం. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఒకసారి. గట్టి చెప్పచ్చు. కొంచెం దేవుడు ముఖం కనిపించలేదు, అదే కొంచెం డిసప్పాయింట్. ఈసారి దేవుడు ముఖం మీదకి వెలుగు అంత ఎక్కువగా లేదు, కనపడింది కానీ బట్ కనపడినట్టుగా కనపడింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బెటర్గా కనపడుద్దని అంతే కోరుకుంటున్నాం. చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు ఆయన పిలుస్తాడు, మనం ఎప్పుడు వస్తామో. టైం కుదరద్దారా అందరికి? రూమ్కి వెళ్ళి ఒక గంట సేపు కొనుక్కొని ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అవ్వాలి. బస్సు 9కి మనం ముందే వెళ్ళి ఏం చేస్తాం, 7కి చెక్అవుట్ అవ్వాలి. ఇంకా 7 చెక్అవుట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి ఒక గంట ఎట్టాగా పట్టిద్ది. ఇంకా కార్లు చూస్తున్నావా, అన్నీ ఒకడానికాలు ఒకడు పెట్టాడే కానీ పక్క నుంచి ఎవడు రాడు, కరెక్ట్ లైన్లో ఫాలో అవుతున్నారు. ఇంకా మన తెలంగాణలో హైదరాబాద్లో అయితేనా ఈ అక్క పక్కన ఖాళీ ఉంటే పెట్టేయి, పోలీసు వాడు వచ్చి తీసుకెళ్ళాడు, లేదంటే ఫైన్ వేస్తాడు. రోడ్ అసలు ముందర రోడ్లు మొత్తం క్లీన్గా ఉన్నాయి, ఫుట్పాత్ కానీ రోడ్డు మీద కాగితం మొక్క లేదు. భయ టైం 6:51 అయింది. రూము చెక్అవుట్ చేసాం. ప్రజెంట్ ఇక్కడికైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. ఏదో మనోడు కొత్త డిష్ అయితే ఆర్డర్ పెట్టాడు, ఇడియప్పం అంట. నేను ఎప్పుడు ట్రై చేయలే. మనోడు బాగుంది అంటున్నాడు, ఒకసారి ట్రై చేద్దాం. సో భయ ఇడియప్పం అయితే వచ్చేసింది, మొత్తం నూడిల్స్లా ఉంది. ఇడ్లీకి నూడిల్స్ కాంబినేషన్ చేస్తే ఎలా ఉండిద్ది అలా ఉంది. మన కర్రీ వచ్చేసి వెజ్ మిక్స్ కర్రీ ఇచ్చాడు. జస్ట్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బాగా ఉందిరా, టేస్ట్ ఏం లేదు, నాకు టేస్ట్ ఏమనిపించింది నార్మల్ ఉంటుంది. నువ్వు తినే కర్రీ బట్టి చికెన్ కర్రీ ఉంటుంది దాంట్లో. చికెన్ తినకపోతే కానీ మనకి ఇవన్నీ అట్లా అనిపిస్తున్నాయి.
ఓకే, నాకైతే బాగానే అనిపించింది. కర్రీ కూడా ఉంది. చప్పగా కర్రీ లేకపోతే వేస్ట్ అసలు. ఐటమ్ నెంబర్ 2 వడ. ఇది నార్మల్ వడ, ఇది మసాలా వడ. మనకి డైలీ మస్ట్ అండ్ షుడ్ ఇది అయిపోయింది. బ్లాక్ కాఫీ తాగేసుకో. మనోడిని అడిగా, మనోడు ఏమో బ్లాక్ కాఫీ ఏం తాగను, నాకు అలవాట్లేదు అన్నాడు. ఇంకా సర్లే అని చెప్పి నేను కూడా ఫోర్స్ చేయలే. మనం బ్లాక్ కాఫీ మనం తాగేద్దాం. మేము తిన్న హోటల్ పేరు సెంట్రల్ కేఫే రెస్టారెంట్. మన బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. రూమ్స్ కూడా పైనే ఉన్నాయి. అది మా వాడు బస్సు ఎన్నింటికి వచ్చిందో కనుక్కోవడానికి పోయాడు. బస్సు 9కి వస్తుంది, అది మాకు తెలిసిందే. బట్ బస్సు నెంబర్ ఏమీ అయితే ఇవ్వలేదు. రిజిస్ట్రేషన్ దగ్గర అడిగితే 9కి వస్తుంది బస్సు, ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కేమని అన్నారు. అండ్ మేము 2 hours వెయిట్ చేయాలి బస్ స్టాండ్లోనే. మీరు కనుక కేరళకు వస్తే ఒక విచిత్రమైన వింత అయితే మీరు చూస్తారు. ఎందుకంటే నీకు ఇక్కడ లాటరీ టికెట్లకి 5 షాపుల్లో 3 షాపులు మీకు ఖచ్చితంగా లాటరీయే కనిపిస్తుంది. భయ్యా 9:30కి వచ్చింది బస్సు. టికెట్ 245. టికెట్ 245, 200 పెట్టి అరేంజ్ చేసుకోవాలి. అది పక్కన పెడితే బస్సు అరగంట సేపు లేటు, రావటమే లేటు వచ్చింది. దానికి తోడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అసలు ఒక్కడు కూడా కరెక్ట్గా లేడు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక రిజర్వేషన్ సెంటర్కి వెళ్ళమంటున్నాడు. వాడిని అడిగితేనే వాడికి తెలియదు వస్తుంది అంటున్నాడు. అసలు బాగా నచ్చింది అన్నట్టు లేట్ అయినా ఏసీ బస్ ఇంకా హ్యాపీ. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఏసీ బస్సు వస్తుందని. అసలు మొత్తం సీట్లు అన్నీ మన పైన ఏసీ ఉంది, చల్లగా గాలి తగులుతుంది. అదే అసెంబ్లీరా? అసెంబ్లీయా? కేరళ అసెంబ్లీ. బాగా భలే ఉందిరా. అంటే ఈ భలే అంటే ఏం లేదు, చూడటానికి బాగుంది బయటగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. అసలు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క డైమండ్ అమ్మ. చూడు అసలు ఇక్కడ నుంచి ఇది హైవేలా లేదు, మన ఊళ్ళో ఉండే మెయిన్ రోడ్లానే ఉంది. మళ్ళీ దీంట్లో 2 లైన్ సింగిల్ లైన్, అవి చెయ్యి పోయి అన్నీ ఇదే రూట్న. టైర్ పంచర్ అయినట్టుంది భయ్యా. లోపల టైర్ అనుకోండి పంచర్ అయింది. రే చూసుకో. అసలు ఏం లేట్కి వచ్చు, పంచర్ అయ్యింది. పట్టుకుంటారు, వద్దు కంగారు పడకు. ఇంక ఇది ఇప్పుడు ఎంత పట్టిద్దాం. అయ్యా మ్యాటర్ ఏంటంటే టైర్ పంచర్ అయింది అనుకున్నాం, కానీ టైర్ పంచర్ అవ్వరా. ఏసీ ఓవర్ హీట్ అయిపోయి గ్యాస్ ట్యాంక్ పేలిపోయింది. ఇంకా పేలిపోవడం వల్ల వెనకాల కూర్చున్న వాళ్ళకి ఫుల్గా ఇబ్బంది అయిపోయింది. వేడి ఒక పక్క నుంచి ముందర డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళకి ఏమో వాడు డ్రైవర్ కిటికీ తీసాడు. అలా కొంచెం చల్లగా ఉంది. మేము వెనకాల కూర్చున్నాక మాకు ముందు అస్సలు మామూలుగా లేదబ్బా వేడి. తట్టుకోలేక బస్సు ఆగగానే ఒక్కసారిగా జైల్లో నుంచి ఖైదీలు ఎట్టకైతే విధులు బయటకు వచ్చేసాం అందరం.
లోపల కూర్చోలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాం. బయటకు వస్తానేమో ఎండ, లోపల వస్తానేమో వేడి. లోపల కంప్లైంట్ చేయడానికి వెళ్ళాడు. అది బస్సు ఏం చేస్తారా, లేదంటే కనీసం ఈ అద్దాలు ఉన్న బస్సులో అయినా తీసుకెళ్తే పోయా, బయట నుంచి గాలన్నా వస్తుంది. బస్సు అయిపోయినాక అరగంటకి కొత్త బస్సు వచ్చింది. ప్రస్తుతానికి డీజిల్ కొట్టడానికి ఏదో ఆగాం. డీజిల్ కొట్టగానే నాన్ స్టాప్గా వెళ్ళిపోవటమే. అసలుకే లేట్ అయింది. పైనాపిల్ తోట మొత్తం ఆడదాకా తోటలో కాపు రావాలి. ఒకటి కూడా కనిపించట్లేదు. కోసినట్టున్నారు అయితే. కింద కూడా ఉన్నాయి, కింద ఉన్నాయి. నేను అంటుంది పైనాపిల్స్ కోసేసినట్టున్నారు. మధ్యలో పాండ్ కూడా మరి వాటర్ స్టోరేజ్ మొత్తం అవి. భయ్యా ఇప్పుడే ఒక దోల పని చేసాము. ఇక్కడ మాకు తింటానికి అని బస్సు ఆపాడు. బస్సు ఆపితే ఇక్కడ ఒక ఆయిల్లో స్వీట్ టైప్ లాంటిది ఒకటి తీసుకున్నాం. అండ్ 2 బనానాస్ అండ్ పైనాపిల్ తీసుకున్నాము. ఈ స్వీట్ గాను బనానాస్కి మనీ అయితే ఇచ్చాము, కానీ పైనాపిల్కి మనీ ఇవ్వకుండా డైరెక్ట్ బస్సులో వచ్చుకొచ్చింది. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది కాబట్టి ఆ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు. అసలు గుర్తు రాబోయంటే డబ్బులు ఇచ్చేవాళ్ళం కాదు. మాకు గుర్తులేదు, మేము డబ్బులు ఇచ్చాము లేదా లెక్కలో ఉన్నాం. వాడు వెళ్ళాడు, మరి డబ్బులు ఇచ్చామో లేదా ఒకసారి కనుక్కోవడానికి. మ్యాక్స్ నాకు గుర్తున్నంత వరకు డబ్బులు అయితే మేము ఇవ్వాల, యాజ్ ఐ రిమెంబర్. చూద్దాం ఏమంటారు. చలో భయ్యా, పంప దగ్గరికి అయితే చేరుకున్నాం. ఒక 2:30 దిగాల్సింది, 3:30 దిగాం. లేట్ అయింది. అక్కడ బస్ చేంజ్ అయ్యే దగ్గర ఒక ½ అన్ అవర్ అను, బస్సు డిపార్చర్ అయ్యే దగ్గర ½ అన్ అవర్ లేట్ అయింది. ఇప్పుడు నిదానంగా ఏదైనా తినేసి బ్యాగ్లన్నీ క్లాక్ రూమ్లో పడేసి పైకి వెళ్తాం. సో భయ్యా, ఇక్కడ నుంచి మన కొండెక్కే ప్రక్రియ అయితే మొదలైద్ది. 4 కిలోమీటర్లు ఎక్కాలి ఇదే రోడ్ మీద. ఇప్పుడు టైం 3:55 అయింది. పైకి వెళ్ళేటప్పటికి ఎంత టైం పట్టిద్దో మ్యాక్సిమం 1.5 సేపు అయితే పట్టి. చూసుకోరా రే, తల పగిలేది. మ్యాక్స్ 1.5 పట్టిద్ది ఆకుండా వెళ్తే. కానీ నిటారుగా ఉండిద్ది కొండ. అది ఎక్కేటప్పటికి 4 కిలోమీటర్లకి 40 గంటలు ఎక్కినట్టు ఉంటుంది. 2 కిలోమీటర్ల పైకి ఎక్కాము. ఇంకా రెండే ఉంది. టైం వచ్చి 1 గంట సేపు అయింది. గంటలో 2 కిలోమీటర్లు ఎక్కా. నా పని అయితే అయిపోయింది భయ్యా. ఈ 2 గంటలో 10 సార్లు పైన ఆగా. మా నోట్ స్టామినాకి జేజీ కొట్టచ్చు. నేను 10 సార్లు ఆగితే ఆడు 5 సార్లు ఆగాడు. 5 సార్లు కూడా నా కోసం ఆగాడు. అది నా వల్ల అయితే కాలా. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది. కొంచెం ఎనర్జీ కోసం సోడా తాగుతున్నా. నువ్వు తాగు. వాటర్ అట్ట స్టైల్ చూడు ఎలా ఉందో. మొత్తం తయారు చేశారు. ఏంటి స్వీటా? అమ్మ అంత పెద్ద మనం ఎక్కడ తింటాం? ఒకటి నాకు తెలిసి 1-2 సరిపోయింది. పైకి సామాన్లు తీసుకురాలకి ఇలాంటి ట్రాక్టర్లు వాడతారు. ముందల వెయిట్ ఉంటుంది, వెనకమాల వెయిట్ ఉంటుంది. అలాగే కొండ కనుక ఎక్కలేని వాళ్ళు దిగని వాళ్ళు ఉంటే ఇలా డోలు తీసుకెళ్తారు. మనిషికి ఎంతో 10,000 ఎంతో తీసుకుంటారు. ఏదోరా ఇంకా 200 మీటర్స్ దగ్గరకు వచ్చేసాం. 200 మీటర్లు నడిస్తే గోపురానికి చేరుకుంటా.
అందుకు అడవి ఉడతలు కనిపించేది. అడవి ఉడతల ఎంత స్ట్రైట్గా ఉంది మొత్తం స్ట్రైట్. ఎప్పుడు మీ వాళ్ళకి నువ్వు చెప్తున్నావుగా, నేను చెప్పక్కర్లా. సో భయ్యా 6:30 అయింది, కింద దిగటం మొదలెట్టాం. దర్శనం అయితే బాగా జరిగింది. చూడాలని సేపు పట్టిద్ది అని చెప్పి మాకు టూ అంటారు. దిగేటప్పుడు చూడాల్సిందా అర్థం కాల. దిగేటప్పుడు కూడా ఎంతసేపు పట్టిద్దో చూడాలి అని అనమాక అంటున్నాం. లేదు లేదు, దిగేటప్పుడు గంట సేపట్లో వెళ్ళిపోతాంలే. గంట చూద్దాం, గంట సేపట్లో వెళ్ళిపోతాంలే. భయ్యా ఇంకా గంట కూడా 2 నిమిషాలు ఉంది. దానికి ముందు గంట కన్నా ముందు రీచ్ అయిపోయాం కిందకి. గంట కూడా అవ్వలేదురా. మస్ట్ నీడెడ్ రైట్ నౌ. హలో భయ్యా, మనకి ఇక్కడ నుంచి టైం అయిపోయింది. బస్సు ఉంది ఇంకొక 10 నిమిషాల్లో, వెళ్ళి బస్సు కూడా క్యాచ్ చేయాలి. మా వాడు అసలు అయితే నా కోసం ఆకుండా ముందు ముందు పోతున్నాడు. అడుగు ఆడున్నాడు ఈ అంకుల్ ముందు. సరే, మీకు కనుక బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మిమ్మల్ని మళ్ళీ కలిస్తే ఇంకో కొత్త వీడియోలో. అప్పటి వరకు టేక్ కేర్.